టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు కఠిన హెచ్చరికలు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై అసంతృప్తిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమైన పాయింట్లు వెల్లడించినట్లు సమాచారం. ప్రతి ఎమ్మెల్యే వ్యవహారాలపై తన వద్ద పూర్తి నివేదికలు ఉన్నాయని, పద్ధతిగా వ్యవహరించని వారికి రెండోసారి అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది అధికంగా ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీపై పోరాటం కోసం కొత్త వారికి అవకాశం ఇచ్చినప్పటికీ వారిలో కొంతమంది మారిపోయారని, ప్రజల్లో ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలు దందా కోసం చేయకూడదని ఆయన అన్నారు. ప్రజల సేవే అసలైన గమ్యం కావాలని ఆయన హితవు పలికారు. ప్రజాసేవలో పారదర్శకత, స్వచ్ఛతను ప్రదర్శించిన నిమ్మల రామానాయుడుని ఉదాహరణగా పేర్కొన్నారు. చివరగా వన్ టైం ఎమ్మెల్యేలు కావాలనుకుంటే ఈ మార్గం సరిపోతుందని, లేదంటే మారాల్సిందేనని అంటూ టీడీపీ నేతలకు కఠిన వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.